బుక్ చేసుకున్న టూల్ కిట్ వస్తువులను సేకరించడానికి ఇండియా పోస్ట్ బుకింగ్ సిబ్బంది లేదా పికప్ సిబ్బంది ఉంటారు. బాక్స్పై రైట్స్ హోలోగ్రామ్ అతికించబడిన టూల్ కిట్ బాక్సులను మాత్రమే సేకరించేలా వారు నిర్ధారించుకోవాలి. వేర్ హౌస్ నుండి టూల్ కిట్ బాక్సులను సేకరించిన తర్వాత ఇండియా పోస్ట్ బుకింగ్ సిబ్బంది లేదా పికప్ సిబ్బంది ఆర్టిజన్ ప్రస్తుత చిరునామాకు సమీపంలోని ఇండియా పోస్ట్ డెలివరీ స్థానానికి చేరుకుంటారు. డెలివరీకి ముందు డెలివరీ సిబ్బంది వారి లభ్యతను నిర్ధారించడానికి మరియు టూల్ కిట్ ఆర్టిసాన్ సమక్షంలో డెలివరీ చేయబడిందని నిర్ధారించుకోవడానికి వారి మొబైల్కు కాల్ చేయాలి. డెలివరీ సిబ్బంది గూగుల్ ప్లే స్టోర్ నుండి PM విశ్వకర్మ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. డెలివరీ సిబ్బంది ఇండియన్ బ్యాంక్ కార్పొరేట్ మర్చెంట్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఆన్బోర్డ్ అవ్వాలి. PM విశ్వకర్మ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. PM విశ్వకర్మ కోసం వెతికి ఇన్స్టాల్ బటన్ను నొక్కండి. అదనంగా డెలివరీ సిబ్బంది ఇండియన్ బ్యాంక్ కార్పొరేట్ మర్చెంట్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసి ఆన్బోర్డ్ చేసుకోవాలి. ఇండియన్ బ్యాంక్ కార్పొరేట్ మర్చెంట్ యాప్లో ఆన్బోర్డింగ్ అనేది ఒకసారి మాత్రమే జరుగుతుంది. డెలివరీ సిబ్బంది ఇండియన్ బ్యాంక్ కార్పొరేట్ మర్చెంట్ యాప్ను తెరిచి నిబంధనలు మరియు షరతులను అంగీకరించి సెండ్ ఎస్ఎంఎస్ పై క్లిక్ చేయండి. ఇండియా పోస్ట్ డివిజన్ యూజర్ PMV పోర్టల్లో ఆన్బోర్డింగ్ సమయంలో ఉపయోగించిన మొబైల్ నంబర్ యొక్క సిమ్ కార్డును ఎంచుకోండి. మొబైల్ నంబర్ను నమోదు చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. OTP ప్రామాణీకరణను పూర్తి చేయండి. 4 అంకెల MPIN ని సెట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే ఆన్బోర్డింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. దయచేసి MPIN ని సురక్షితంగా ఉంచుకుని యాప్ను మూసివేయండి. చేతివృత్తిదారుని స్థానానికి చేరుకున్న తర్వాత PM విశ్వకర్మ మొబైల్ యాప్ను తెరవండి. క్రిందికి స్క్రోల్ చేసి లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి. ఇండియా పోస్ట్ లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి. ఇండియా పోస్ట్ డివిజన్ యూజర్ ఆన్బోర్డింగ్ సమయంలో డెలివరీ సిబ్బంది ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు పంపిన యూజర్ పేరు మరియు పాస్వర్డ్ను నమోదు చేయండి. డెలివరీ ప్రక్రియను ప్రారంభించడానికి డెలివరీ సిబ్బంది వినియోగదారు చేతివృత్తిదారుని వివరాలను పొందాలి. టూల్ కిట్ బాక్స్పై అతికించిన ఇండియా పోస్ట్ బార్కోడ్ను స్కాన్ చేయడం ద్వారా చేతివృత్తిదారుని వివరాలను పొందడానికి డెలివరీ సిబ్బంది స్కాన్ ఆర్టిసాన్ బార్కోడ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇండియా పోస్ట్ బార్కోడ్ను స్కాన్ చేయడానికి కెమెరా తెరవబడుతుంది. చేతివృత్తిదారుని వివరాలు సేకరించబడతాయి మరియు డెలివరీ సిబ్బందికి చూపబడతాయి. చేతివృత్తిదారుల వివరాలను ప్రామాణీకరించడానికి రిక్వెస్ట్ OTP పై క్లిక్ చేయండి. చేతివృత్తిదారుని రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు OTP పంపబడుతుంది. OTP ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. డెలివరీ సిబ్బంది టూల్ కిట్ బాక్స్ పై అతికించిన రైట్స్ హోలోగ్రామ్ను తనిఖీ చేయాలి. క్వాలిటీ చెక్ QR కోడ్ లేదా హోలోగ్రామ్ ఎగ్జిస్ట్ ఆన్ ది టూల్ కిట్ బాక్స్. దగ్గర ఎస్ను సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. హోలోగ్రామ్ చెక్ తర్వాత తదుపరి దశ ఈ వోచర్ రిడెంప్షన్. దీనికోసం రీడైరెక్ట్ టు ఈ వోచర్ రిడెంప్షన్ మీద క్లిక్ చేయండి. డెలివరీ సిబ్బంది యూజర్ ఆటోమేటిక్గా ఇండియన్ బ్యాంక్ కార్పొరేట్ మర్చెంట్ యాప్కి రీడైరెక్ట్ చేయబడతారు మరియు ఈ యాప్లో ఆన్బోర్డింగ్ సమయంలో ఉపయోగించిన MPIN ని నమోదు చేయమని అభ్యర్థనతో స్వాగత సందేశాన్ని చూస్తారు. డెలివరీ సిబ్బంది యూజర్ ఈ వోచర్ను స్కాన్ చేయడం ద్వారా లేదా SMS స్ట్రింగ్ను స్కాన్ చేయడం ద్వారా లేదా వోచర్ కోడ్ను మాన్యువల్గా నమోదు చేయడం ద్వారా ఈ వోచర్ రిడెంప్షన్ను కొనసాగించవచ్చు. PMV లబ్ధిదారుడి వద్ద వోచర్ లేదా SMS తక్షణమే అందుబాటులో లేనట్లయితే రూపాయి యొక్క ఈ వోచర్ కోడ్ PMV లబ్ధిదారుల డాష్బోర్డ్లో నిల్వ చేయబడుతుంది. చేతివృత్తుల వారి వద్ద స్మార్ట్ ఫోన్లోని భీమ్ యాప్లో ఈ వోచర్ అందుబాటులో ఉంటే డెలివరీ సిబ్బంది స్కాన్ UPI రూపీ QR బటన్ పై క్లిక్ చేయవచ్చు. చేతివృత్తిదారుని ఈ వోచర్ కోడ్ను స్కాన్ చేయండి. చేతివృత్తిదారుడి వద్ద ఫీచర్ ఫోన్ ఉంటే లేదా ఈ వోచర్ మెసేజ్ స్ట్రింగ్ ఉంటే డెలివరీ సిబ్బంది రెండవ ఆప్షన్ స్కాన్ రూపీ కోడ్ పై క్లిక్ చేయాలి. ఈ వోచర్ మెసేజ్ స్ట్రింగ్ను స్కాన్ చేయండి.
డెలివరీ సిబ్బంది యూజర్ ఈ వోచర్ కోడ్ను కూడా నమోదు చేయవచ్చు. వోచర్ను రిడీమ్ చేయడానికి ఎంటర్ ఈ రూపీ కోడ్ బటన్పై క్లిక్ చేయండి. వోచర్ కోడ్ను నమోదు చేసి వెరిఫై బటన్పై క్లిక్ చేయండి. వోచర్ మరియు మెసేజ్ స్ట్రింగ్ను స్కాన్ చేసి వోచర్ కోడ్ను నమోదు చేసిన తర్వాత డెలివరీ సిబ్బంది బాక్స్ ప్రకారం ట్రేడ్ మరియు టూల్ కిట్ రకాన్ని ఎంచుకుని వెరిఫైపై క్లిక్ చేయాలి. చేతివృత్తిదారుని మొబైల్ నంబర్కు పంపిన వెరిఫికేషన్ కోడ్ను నమోదు చేసి వెరిఫైపై క్లిక్ చేయండి మరియు వోచర్ కోడ్ విజయవంతంగా వెరిఫై అయిన తర్వాత ప్రొసీడ్ బటన్ హైలైట్ అవుతుంది. ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. రిడెంప్షన్ విజయవంతమైన తర్వాత స్క్రీన్పై సందేశం ప్రదర్శించబడుతుంది. ఓకే బటన్ పై క్లిక్ చేయండి మరియు డెలివరీ సిబ్బంది PM విశ్వకర్మ మొబైల్ యాప్కు తిరిగి మళ్లించబడతారు. వీడియో రికార్డ్ బటన్ పై క్లిక్ చేయండి. డెలివరీ సిబ్బంది ఓపెన్ బాక్స్ డెలివరీ చేయాలి మరియు బాక్స్ తెరిచి అన్ని వస్తువులను బయటకు తీసిన తర్వాత మాత్రమే వీడియో క్యాప్చర్ చేయడం ప్రారంభించాలి మరియు చేతివృత్తిదారుని ముఖం కూడా వీడియోలో రికార్డ్ చేయబడాలి. రికార్డింగ్ పూర్తయిన తర్వాత స్టాప్ రికార్డింగ్ బటన్ పై క్లిక్ చేయండి. కనిష్ట మరియు గరిష్ట రికార్డింగ్ సమయం 30 నుండి 60 సెకన్లు. రికార్డ్ చేయబడిన వీడియో సంతృప్తికరంగా ఉంటే మరియు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఉంటే ఎస్ బటన్ పై క్లిక్ చేయండి. వీడియోను తిరిగి రికార్డ్ చేయాలనుకుంటే నో బటన్ పై క్లిక్ చేయండి. బాక్స్లో కనిపించే టూల్ కిట్ వస్తువులను ఎంచుకోండి. నెట్వర్క్ బ్యాండ్విడ్త్ బాగుంటే అప్లోడ్ నౌ పై క్లిక్ చేయండి. మరియు వీడియోను ఆలస్యంగా అప్లోడ్ చేయాలనుకుంటే తర్వాత అప్లోడ్ లేటర్ పై క్లిక్ చేయండి. నమూనా రసీదు లేఖ జతచేయబడుతుంది. రసీదు లేఖలో డెలివరీ సిబ్బంది చేతి వృత్తుల వారికి డెలివరీ చేయబడిన లేదా డెలివరీ చేయని వస్తువులను టిక్ చేసి చేతి వృత్తుల వారి పేరు, చిరునామా మరియు సంతకం తీసుకోవాలి. క్యాప్చర్ బటన్ పై క్లిక్ చేయండి. కెమెరా తెరవబడుతుంది. చేతివృత్తిదారుడు సంతకం చేసిన రసీదు ఫారం ఫోటో తీసి క్యాప్చర్ ఇమేజ్ బటన్ పై క్లిక్ చేయండి. ఫోటో తీసిన రసీదు సంతృప్తికరంగా ఉండి మార్గదర్శకాల ప్రకారం ఉంటే ఎస్ బటన్ పై క్లిక్ చేయండి. రసీదును తిరిగి ఫోటో తీయాలి అనుకుంటే నో బటన్ పై క్లిక్ చేయండి. నెట్వర్క్ బ్యాండ్విడ్త్ బాగుంటే అప్లోడ్ నౌ మీద క్లిక్ చేయండి మరియు రసీదు చిత్రాన్ని తరువాత అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ లేటర్ పై క్లిక్ చేయండి. వీడియో లేదా రసీదు అప్లోడ్ పెండింగ్ లో ఉందో లేదో చూడటానికి యూజర్ ఎగువ ఎడమ మూలలో ఉన్న హంబర్గర్ ఐకాన్ పై క్లిక్ చేసి పెండింగ్ బిన్ను ఎంచుకోవాలి. వీడియో లేదా రసీదు లేఖ అప్లోడ్ కోసం పెండింగ్ లో ఉన్న జాబితా చూపబడుతుంది. అప్లోడ్ వీడియో లేదా అప్లోడ్ లెటర్ బటన్ పై క్లిక్ చేయండి. వీడియో లేదా లేఖ అప్లోడ్ చేయబడుతుంది మరియు డెలివరీ ప్రక్రియ పూర్తవుతుంది. డెలివరీ పూర్తయిన వాటిని చూడటానికి కంప్లీటెడ్ బిన్ పై క్లిక్ చేయండి. డెలివరీ సిబ్బంది ద్వారా డెలివరీ పూర్తి చేయబడిన అప్లికేషన్స్ జాబితా చూపబడుతుంది.